గోదావరికి వరదొచ్చింది. మత్స్యరాజం తిరిగొచ్చింది. ఎర్ర గోదావరిని వెతుక్కుంటూ ఎదురుకుంటూ వచ్చేసింది పులస. పులస రాకతో గోదావరి జిల్లాలకు కలొచ్చింది. మరి గోదావరిలో పుస్తులు అమ్ముతున్నారా? పులసను టేస్ట్ చేస్తున్నారా? సముద్రంలో ఇలస గోదావరిలో పులసగా ఎలా మారింది? పదండి ఒక్కసారి పులసను కలిసొద్దాం. పులస ఆ పేరులోనే ఉంది టేస్ట్ అంతా. పులసన్నా వాటి పులుసన్నా గోదావరి జిల్లాలే వెరీ స్పెషల్. ఆగస్టు మొదలైతే చాలు పులస ప్రియులందరి కళ్ళు కార్లు గోదావరి తీరం వైపు పరుగులు తీస్తాయి. ఒక్క పులస చేప దొరికితే చాలు ఎంత ఖర్చైనా కొనేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా సెప్టెంబర్ వరకు ఈ చేపల రారాజు కోసం పరితపించిపోతారు పులస లవర్స్. పుస్తెలమ్మైనా ఈ పులస తినాలనేది గోదావరిలో సెంటిమెంట్. సముద్రంలో విలసగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకొని ఈ పులస సముద్రం దాటి గోదావరిలోకి వస్తే కేజీ 4,000, 5,000, 10,000 వరకు ధర పలుకుతుందంటే పులసకున్న క్రేజ్కు కారణం ఏంటి? పులస చేప రుచి ఎలా ఉంటుంది? ఉభయ గోదావరి జిల్లాల్లో పులసకు ఉన్న ప్రత్యేకత ఏంటి? దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం చూద్దాం. చేపల్లో రారాజు పులస అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గోదావరికి వరదల సీజన్ వచ్చిందంటే చాలు పులస చేపల కోసం గోదారోళ్ల వేట మొదలవుతుంది. గోదావరి గట్టున ఎక్కడ పులస దొరుకుతుందా అని తెగ తిరిగేస్తుంటారు. ఏడాదికొక్కసారి వచ్చే పులసను కొనేందుకు తినేందుకు క్యూ కడుతుంటారు. అందుకే పులసకు అంత డిమాండ్, ఆ రేంజ్ రేటు. ప్రత్యేకంగా ఇది ఆషాఢ మాసం, శ్రావణ మాసంలోనే దొరుకుతాయండి పులస గోదావరిలో. దీని కాస్ట్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఒరిజినల్ అయితే అది ప్రతి ఒక్కరు కూడా ఆగి మరీ ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చి పట్టుకెళ్తూ ఉంటుంది చేపలంటే. అంత బాగుంటుంది అన్నమాట గోదావరి జిల్లా. సముద్రం నుంచి గోదావరికి జస్ట్ మన అంతర్వేది అన్నాశీలలు గొట్టు అని ఉంటుంది. ఆ గొట్టు దగ్గర నుంచి బయలుదేరితే మనకి 2 రోజుల టైం దాటేటప్పటికి దాని రుసు వేరే ఉంటుంది. అది బురద నీళ్ళలోకి వచ్చేటప్పటికి దాని రుసు, దాని విధానం, దాని రేటు వేరేగా ఉంటుంది. అది దొరుకుతూ చాలు అమృతంలాగా తిందాం, అది ఇంకా దాన్ని మనం తినలేం అన్నంత ఫీలింగ్స్ ఈ టైంలో ఈ ఆగస్టు నెలలో కలుగుతుంది. అవసరమైతే బండ్లు వేసుకుని గోదావరి గొట్లు అంటే తిరుగుతూ చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్ట్గా తిరుగుతారు. చేపల పులుసంటే పులుసుతోనే పెట్టాలి. అది తింటే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. అందుకే ఏడాదికి ఒక్కసారైనా పుస్తెలమ్మైనా పులస తినాలంటారు గోదారోళ్లు. అంతేకాదు విదేశాల్లో ఉన్న గోదావరి జిల్లా వాసులు సైతం పులస సీజన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అందుకే సముద్ర తీరాన ఉన్న నర్సాపురం నుంచి ధవళేశ్వరం వరకు పులసలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇది గోదావరి పులస అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పడ్డ ఫ్రెష్ చేపలు ఇవి. కిలో చేప 6,000 కాడి నుంచి 5,000, 4,000 ఉంటుందండి. చేప తాజా చేపలండి. ఈ సించినాడు గోదావరిలో పడతాయి, పట్టుకొచ్చి బ్రిడ్జి మీద అమ్ముతారు సార్. ఇది ఆగస్టు నెల నుంచి అక్టోబర్ నెల దాకా ఉంటుంది సార్. గోదావరికి ఎదురు వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ వాటర్కి. సో పర్టికులర్గా ఈ వాటర్లో అది ఒక ప్రత్యేకమైన టేస్ట్ని ఇంక్రీజ్ చేసేటువంటి లక్షణం ఏదో ఉందో దానికి. అంటే మన ఆల్చిప్పల్లో ఏ విధంగా అయితే ఈ ముత్యాలు దొరుకుతూ ఉంటాయో అలాగా ఈ పులస కూడా ఈ టైంలో ఈ వాటర్లో దొరికేటువంటి పులస చాలా బాగుంటుంది. ఆగస్టు వచ్చేసింది, గోదావరికి వరద కూడా వచ్చింది. ఇదే పులసలొచ్చే అసలైన సీజన్. ఎలాగైనా పులసను ఇంటికి తీసుకెళ్లాలనే టార్గెట్తో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ మత్స్యరాజం కోసం క్యూ కట్టేస్తున్నారు. జాలర్లు కూడా పులస కోసం ఎంతో కష్టపడతారు. ఒక్కసారి వలకు పులస చిక్కితే పండుగ చేసుకుంటారు. కేజీ పులస 4 నుంచి 7,000 పలుకుతుంది. ఒక్కో రోజు డిమాండ్ బట్టి ఇంకో 2,000 పెరగొచ్చు కూడా. దీనికి ఇప్పుడేనండి విలువ. ఇంక 4 రోజులు ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల ఇలాగా 4 నెలలు 3 నెలలు అమ్ముతామండి. ఇంకా అక్కడి నుంచి చేపలు ఎవరో అడగరండి. ఈ 4 నెలలే మేము 4 నెలలు పులస చేప అంటే తింటారు ఫేమస్ అండి. పుత్తులు అమ్ముకుంటూ పులస చేప కొడతాను, మంచి యాత్ర కూడా ఉంది కదండి. ఇప్పుడు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పులసే ట్రెండింగ్లో ఉంది. పులస దొరికినోళ్లు పులుసు పెట్టేసుకుంటుంటే దొరకని వాళ్ళు ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు వండుకుని తినేద్దామా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
గోదావరికి పులస వచ్చింది, మనందరికీ మళ్ళీ తినే ఛాన్స్ వచ్చింది అంటారే కానీ ఆ పులస ఎక్కడి నుంచి వచ్చింది, గోదావరిలోకి ఎందుకు వచ్చిందో ఎంతమందికి తెలుసు? ఎర్ర గోదావరిని వెతుక్కుంటూ వేల కిలోమీటర్లు ఎదురెదుకుంటూ మన గోదావరికే ఎందుకు వస్తుంది? సముద్రంలో ఇలసగా ఉన్న ఈ చేప గోదావరిలోకి రాగానే పులసలా ఎందుకు మారుతుంది? ఇంతకీ ఈ పులస ఏంటి, దాని జర్నీ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. అవును, పులస చేపకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే దాని జర్నీకి ఒక స్పెషాలిటీ ఉంది. సముద్రం నుంచి వేల కిలోమీటర్లను ఈదేస్తూ వెతుక్కుంటూ మరి మన ఎర్ర గోదావరిని ఎదురీదేందుకు వచ్చేస్తుంది ఈ పులస. బేసిక్గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా నుంచి ఈ పులసల వలస ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అలా వేగంగా ఈదుకుంటూ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసలుగా పిలుస్తారు. గోదావరిలోకి రాగానే ఇలస కాస్త పులసగా మారిపోతుంది. వెండి రంగులో ధగధగా మెరిసిపోతుంది. టేస్ట్ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే ఇంత డిమాండ్ ఉండదు. గోదావరిలోకి వచ్చాకే దీని డిమాండ్ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు గోదావరిలో పులస చేప దొరుకుతుంది. ఆగిన చోట గుడ్లు పెడుతూ ముందుకు సాగుతుంది. ఈ గ్యాప్లో మన జాలర్లకు దొరికితే గోదావరికి అటుపక్క ఉన్నోళ్లు, ఇటుపక్క ఉన్నోళ్లు పండుగ చేసేసుకుంటారు. పులసే ఓ అరుదైన రకం అనుకుంటే ఇందులో మళ్లీ 2 రకాలున్నాయి. ఒకటి పోతు పులస, మరొకటి శన పులస. పోతు పులస కంటే ఆడ పులస అంటే శనపులకు డిమాండ్ ఎక్కువ. టేస్ట్లో ఇది అదిరిపోతుంది. పులసను గుర్తుపట్టడం కూడా ఒక కళే. చాలా మంది సముద్రంలో దొరికే ఇలసను గోదావరిలో దొరికిన పులసగా అమ్మేస్తుంటారు. వీటి ధరే కాదు, టేస్ట్ కూడా తక్కువే ఉంటుంది. అందుకే ప్రతి సీజన్లో పులస తినేవాళ్లు పులసేదో ఇలసేదో ఈజీగా గుర్తుపట్టేస్తారు. వేలు పోసి పులసకు బదులు ఇలస కొంటే ఇంకేమైనా ఉందా? సో మీరు కూడా పులస చేపలు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. పులస ఏంటో అది ఎలా వస్తుందో చూశారు కదా. ఇప్పుడు దానిని ఎలా వండాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి మరిగించాలి. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ ఈ రోజంతా పులస వండేస్తాం. అలా కాకుండా బ్రీఫ్గా పులస పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాం, చూడండి. పులస తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలదు, దాన్ని వండే విధానం కూడా తెలియాలి. పులస పులుసు టేస్ట్ను డబుల్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అందులో చేయి తిరగాలి, పాత్రలో గరిటె కూడా తిరగాలి. వలలో పడగానే పులస చనిపోతుంది. అయినా కొన్ని గంటల పాటు ఇది ఫ్రెష్ ఫిష్ గానే ఉంటుంది. ఇది దీనికున్న మరో స్పెషాలిటీ. పులస చేప ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరోసారి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని వంటకు సిద్ధం చెయ్యాలి. పులుసుకు కొత్తగా మనం చేయాల్సిందేమీ లేదు. కాకపోతే మామూలు చేప పులుసులో వేసే మసాలాలు, దినుసుల లాంటి వాటిలో కొన్ని వీటిలో తగ్గించాలి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర మాత్రం పులస పులుసులో వేయొద్దు. ఈ రెండిటి వల్ల పులస టేస్ట్ పోతుందని చెప్తున్నారు. బెండకాయలు వేస్తే మంచి రుచి వస్తుందంటున్నారు. పులస పులుసు మంచి టేస్ట్ రావాలంటే కనీసం 45 నిమిషాల పాటు ఉడికించాలి. అలా 2 గంటల తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది. ఆ టేస్ట్ అనుభవిస్తే తప్ప మాటల్లో చెప్తే అర్థం కాదు. అంతా మామూలుగానే ఉంటుందండి, మామూలు కర్రీ లాగానే. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి, అంతే. ఇంకంతా మామూలు చేపల పులుసు. ఒక పూట ఉన్నాక తింటే బాగుంటుంది. ఒక 2 గంటలు ఆగి తింటే బాగుంటుంది. పడతాయండి, చల్లారితే బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. బాగానే చేస్తామండి, చాలా బాగుంది అంటారు. అది నైట్ వండుకుని ప్రొద్దుటే తింటే ఇంకా బాగుంటుంది. అంతేకాదు, పులస పులుసు వండిన తర్వాత ఒకరోజు ఆగి తింటే ముందు రోజు కంటే ఆ టేస్ట్ డబుల్ అవుతుందని చెప్తున్నారు గోదావరోళ్ళు. పులస పులుసును చాలా శ్రద్ధగా వండాలి. ఆ విధానం తెలియకపోతే వేలు పోసి కొన్న పులస టేస్ట్ మన వంటింట్లోనే ఆవిరైపోతుంది. గోదావరి జిల్లాల మహిళలకు పులస వండటంలో ఆరితేరిన వాళ్లే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ కోసం అక్కడి వాళ్ళ నాలుకలన్నీ తహతహలాడుతుంటాయి.
ఇది పులస హిస్టరీ, దాని జర్నీ, దానికి ఉన్న టేస్ట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే పులస చేపల్లో రారాజు అయింది. దాని టేస్ట్ హిట్ అయింది కనుకే ఈ కింగ్ ఫిష్ మనకు డిష్ అయింది. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇవి ఇప్పటివరకున్న ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.